జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వరుపుల రాజా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న సీఎం చంద్రబాబు అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. టీడీపీ చేసిన అభివృద్ధి సంక్షేమాలకు ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమంటున్న ప్రత్తిపాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి వరుపుల రాజాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం వరుపుల రాజా గారు తెలుగుదేశం ప్రసారంలో ముందున్నారు. అలాగే తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమ ఫలాలు జనాల్లో కూడా చాలా ఎంతో సంతోషంగా ఉన్నాయి. అలాగే ఈయన సామాజికంగా ఈ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అలాగే మెడికల్ క్యాంపులతోటి ప్రజల్లో చాలా ఆనందోత్సవాల్లో ప్రజలు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఈయన ఏం చేయబోతున్నారు, ఈ ప్రజల్లో ఈయన వెళ్తుంటే ఎలాంటి మార్పు కోరుకుంటున్నారు ఆయన అడుగుదాం. సార్ చెప్పండి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అదేవిధంగా వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ చాలా భారీ ఎత్తున జరిగాయండి. కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మా పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. వచ్చిన తర్వాత మీరు ప్రజలకు ఎలాంటి సంక్షేమాలు అందిస్తారు? ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో అన్ని కుటుంబాలు కూడా నేను వరుపుల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా 50,000 నుంచి 60,000 మందిని పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా వైద్యం చేయించాను, ఉచితంగా మందులు ఇప్పించాను, ఉచితంగా టెస్టులు చేయించాను. అదేవిధంగా వాళ్ళు కాకుండా ఒక 18,000 మందికి మరి ఎవరైతే కంటి సమస్యతో బాధపడుతున్నారో వాళ్ళకి ఉచితంగా కళ్ళజోళ్ళు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కంటి ఆపరేషన్ చేయించుకోలేక డబ్బులు లేక ఇబ్బంది పడిన వాళ్ళకి దాదాపుగా 3,000 మందికి కంటి ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గంలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతూ పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారో దాదాపుగా 30,000 మందికి 2 లక్షల పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయడం. మరి అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వికలాంగులందరికీ కూడా సర్టిఫికేట్ చేయించి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేసాం. అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి లైసెన్సులు మంజూరు చేయించాం, ఎల్ఆర్ఆర్ మేళలు పెట్టి. అదేవిధంగా క్రీడాపరంగా కూడా అందరికీ కూడా వాలీబాల్ కిట్లు కానీ క్రికెట్ కిట్లు కానీ మరి అరేంజ్ చేసి మరి ముందు నుంచి కూడా మరి వాళ్ళకు క్రీడలు కూడా ప్రోత్సహించడం జరిగింది. ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరుపుల రాజా గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో పేద ప్రజల్లో చేయడంతో ప్రజలందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు. గెలుపు చాలా ఈజీగా వస్తుందని నమ్మకంతో మన రాజా గారు ఉన్నారు. కెమెరా పర్సన్ నాగుతో శ్రీనివాస్, INB న్యూస్.